రుణమాఫీపై ఆగస్టు 15న తలపెట్టిన రాహుల్ గాంధీ కృతజ్ఞతా సభ రద్దు కావడం చర్చనీయాంశంగా మారింది. రుణమాఫీ విషయంలో ఆగస్టు 15న రాహుల్ గాంధీని తీసుకొచ్చి కృతజ్ఞతా సభ నిర్వహిస్తామంటూ గతంలో సీఎం రేవంత్ భీరాలు పలికారు. ఈ మేరకు రాహుల్ గాంధీని కూడా ముఖ్యమంత్రి కలిశారు. కానీ రుణమాఫీపై మాత్రం కాంగ్రెస్ కు ఆశించిన స్పందన రాలేదు. రుణమాఫీ నామమాత్రంగా జరిగిందన్న విషయం బట్టబయలు కావడంతో జనం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ కనిపించలేదు. ఈ నేపథ్యంలో సభ పెడితే అట్టర్ ఫ్లాప్ కావడం ఖాయమని హస్త నేతలు గుర్తించినట్లుగా సమాచారం. అందుకే రాహుల్ గాంధీ కృతజ్ఞతా సభ రద్దయిందని తెలుస్తోంది. నిజానికి రుణమాఫీ వెనక కారణాలను విశ్లేషిస్తే 40 లక్షల మంది రైతులకు 32,000 కోట్లతో రుణమాఫీ చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. తీరా 2 విడతల్లో కలిపి 17.75 లక్షల మందికి 12.22 వేల కోట్లు విడుదల చేసింది. ఆగస్టు 15న 3వ విడతలో మరో 6,000 కోట్ల నిధులిస్తామని ప్రకటించింది. 3 విడతల్లో కలిపిన రుణమాఫీ జరిగే మొత్తం 18,000 కోట్లే. చెప్పింది 32,000 కోట్లు కాగా ఇస్తోంది 18,000 కోట్లే. అంటే చెప్పిన దాంట్లో సగం మంది రైతులకే రుణమాఫీ జరుగుతోంది. అందుకే కాంగ్రెస్ కు రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనికి తోడు జూన్ నెలలో ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం రైతు బంధును ఆపి రుణమాఫీ పేరిట టైంపాస్ చేస్తున్నారన్న భావన కూడా అన్నదాతల్లో ఉంది. ఈ కారణాల నేపథ్యంలోనే రాహుల్ గాంధీ కృతజ్ఞతా సభను కాంగ్రెస్ రద్దు చేసిందని సమాచారం. గాంధీ గారిని ఒక గొప్ప బహిరంగ సభ, అభినందన సభ, కృతజ్ఞత సభ వరంగల్ ఏర్పాటు చేసుకుందాం, మీరందరూ లక్షలాదిగా తరలి వస్తామని చెప్పి మీరందరూ మాట ఇవ్వండి, మీ తరఫున 2-3 రోజుల్లోనే నేను, ఉప ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రివర్గ సహచరులు అందరం వెళ్లి రాహుల్ గాంధీ గారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తాం. ఏ వరంగల్ మైదానంలో, ఏ వరంగల్ గడ్డ మీద తెలంగాణ రైతాంగానికి మాట ఇచ్చినమో మాట నిలబెట్టుకున్న సందర్భంగా రాహుల్ గాంధీ గారిని ఆహ్వానించి మనం సంబరాలు చేసుకుందామని చెప్పి ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతులకు విజ్ఞప్తి చేస్తున్న మీ అందరి తరఫున రాహుల్ గాంధీ గారికి ఆహ్వానం పలకడానికి నాకు అనుమతి ఇవ్వండి అని మిమ్మల్ని అందరిని అడుగుతూ దీనికి కూడా మీరందరు చప్పట్ల ద్వారా ఆమోదం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రవికాంత్, చెప్పండి, అసలు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పడం, అసలు అంతేకాకుండా రైతులు రుణమాఫీ కోసం రుణమాఫీ ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తున్నారు. అలాంటి రైతులకు ఇట్లా మోసం చేయడం ఎంతవరకు సబబు, అంటే కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది, అసలు దీని వెనకాల ఉండేటువంటి రీజన్స్ ఏంటి, డీటెయిల్స్ చెప్పండి రవికాంత్. ప్రియా, వరంగల్లో డిక్లరేషన్, రైతులకు సంబంధించిన డిక్లరేషన్ ద్వారా అయితే ముఖ్యంగా మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతు అంటే పంటలకు సంబంధించి రైతుల జీవితాల్లో వెలుగులు నిండిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. వ్యవసాయం పండగలా మారిన నేపథ్యం. ఆ పండగలా మారిన వ్యవసాయానికి సంబంధించి కేసీఆర్ గారు చేసిన కృషిని ఇప్పుడు మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం మొత్తం కూడా ఇదొక చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది. ఏదైతే కాంగ్రెస్ హయాంలో కావచ్చు, అంతకుముందున్న ప్రభుత్వాల్లో కావచ్చు, వ్యవసాయం అనేది పంటగల కాదు దండగలా మారిన నేపథ్యము. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ పొలాలు కావచ్చు, భూములన్నీ కూడా బీళ్లుగా మారిన నేపథ్యం చూసిన నేపథ్యము. అట్లాంటి రాష్ట్రంలో ముఖ్యంగా నీళ్ళు ఇచ్చి రైతులకు సంబంధించి నీళ్లు ఇవ్వడం కావచ్చు, వాళ్లకు అదే పాడి రైతులతో సహా రైతులకు సంబంధించి పాడి రైతులకైతే ప్రోత్సాహకాలు, రైతులకు వ్యవసాయం చేసే అంటే పంటలు వేసే రైతులకైతే రైతు బంధు ద్వారా వాళ్ళకు పంట సాయం అందించడము, దాంతో పాటు రైతు బీమా లాంటి అద్భుతమైన పథకం కొనసాగడము, రైతులకు సంబంధించి రుణమాఫీ కూడా కేసీఆర్ గారు చేసిన నేపథ్యాన్ని తెలంగాణ రాష్ట్రం మొత్తం చూసింది. అలాంటి నేపథ్యంలోనే రైతులనే టార్గెట్ చేసి రైతుల ద్వారానే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నష్టపరచాలన్న దృక్పథంతో కాంగ్రెస్ పనిచేసిన నేపథ్యము. అందులో భాగంగానే వరంగల్ డిక్లరేషన్ సంబంధించినటువంటి కొన్ని హామీలు ఇచ్చిన నేపథ్యం. అందులో రాహుల్ గాంధీని
వరంగల్ తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన నేపథ్యము, 2 లక్షల రుణమాఫీ 3 విడతల్లో చేస్తున్న నేపథ్యం, ఏకకాలంలో చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం 3 విడతల్లో చేస్తున్న నేపథ్యాన్ని వల్ల రైతు సమాజం అంతా రైతులంతా గమనిస్తున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. 2 విడతలకు సంబంధించి ఇవాటి వరకు 2 విడతలకు సంబంధించి రుణమాఫీ జరిగిందని ఊదరగొడుతున్న కాంగ్రెస్ సంబంధించి అనేక మంది రైతులు గత 2 గంటల క్రితం కూడా సంగెం మండలం చింతలపల్లి గ్రామంలో 600 మంది పైచిలుకు రైతులు తమకు రుణాలు మాఫీ కాలేదని చెప్పి రోడ్డెక్కిన నేపథ్యం. అయితే రైతులు భయపడుతున్న సందర్భము, మొదటి విడతలోనైనా తమకు సంబంధించిన రుణాలు మాఫీ అవుతాయా అని వాళ్ళంతా కూడా భరించిన నేపథ్యం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. 2వ విడతలను భరించిన నేపథ్యము, 3వ విడత వరకు ఎదురు చూస్తున్న నేపథ్యంలో 1,50,000 వరకు ఇప్పటి వరకు 2 విడతలకు సంబంధించి రుణమాఫీ కాని సందర్భాన్ని రైతులందరూ కూడా అనుభవిస్తున్న నేపథ్యము. కాంగ్రెస్ పాపాన్ని వాళ్ళంతా కూడా వాళ్ళు మోస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇవాళ వరంగల్ డిక్లరేషన్ సంబంధించిన రైతు రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ చెప్పిన నేపథ్యము. ఆ తర్వాత రైతులకు సంబంధించి భూమి ఉన్న రైతులతో పాటు రైతులకు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిన నేపథ్యం. ఆ హామీ కూడా నెరవేరలేదు. దాంతో పాటు భూమి లేని ఉపాధి హామీ రైతులకు, ఉపాధి హామీ కూలీలకు కూడా ఏడాదికి 12,000 ఇస్తామన్నారు. ఆ హామీ నెరవేరలేదు. అంటే ఒక 9 హామీలను వరంగల్ సంబంధించి రైతు డిక్లరేషన్ సంబంధించినటువంటి సభలో హామీ ఇచ్చిన నేపథ్యము. ఇవన్నీ కూడా అట్టర్ ఫ్లాప్ అయిన నేపథ్యము. ఇవాళ జాతీయ స్థాయి నాయకుడిగా దేశంలో ప్రధాని కావాలనుకుంటున్న ఒక సంకల్పము, ఆ టార్గెట్ లో ఉన్న రాహుల్ గాంధీ ఇవాళ మన తెలంగాణకు వస్తే ఈ తెలంగాణ నుంచి అసలు ఈ పతనం అనేది మొదలవుతుంది. ఆ పతనాన్ని భరించలేక ఆ పతనాన్ని వరంగల్ అంటే ఉద్యమాల గడ్డగా ఉంటుంది కాబట్టి వరంగల్లో అడుగు పెట్టి రైతు రుణమాఫీ జరిగింది. దీనికంతా కారణం రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు అని చెప్పిన మాటలు ఏవైతే ఇది ప్రజల్లోకి వెళ్తే అవన్నీ కూడా బాణాల్లో వాళ్ళందరినీ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం ఉంటుంది. కూల్చడంలో వరంగలే వేదిక అవుతుంది, తెలంగాణ వేదిక అవుతుంది. అందుకే ఇవాళ రాహుల్ గాంధీ పర్యటన రద్దయిందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇవాళ ఖమ్మం జిల్లా వేదికగా వైరాలో ఒక సేఫ్ జోన్ లో ఉన్నట్టు వైరాలో ఇవాళ వాళ్ళ సభ ఏర్పాటు చేసుకుంటున్న నేపథ్యాన్ని కూడా తెలంగాణ సమాజం, రైతాంగ సమాజం అంతా గమనిస్తా ఉంది. ఇవాళ వరంగల్ డిక్లరేషన్ సంబంధించి అనేక విషయాలు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. 9కి సంబంధించినటువంటి హామీలు ఇచ్చిన నేపథ్యంలో అనేక హామీలు ఇచ్చారు. రైతులను టార్గెట్ చేసిన నేపథ్యంలో కేసీఆర్ గారికి రైతులంటే ఎంతో అభిమానము. అతను రైతులకు చేసింది అంటే నీళ్లు ఇవ్వడంతో పాటు బీళ్లు వాడిన నేలలకు నీళ్లు ఇవ్వడంతో పాటు పూర్తి స్థాయిలో రైతుల బాగు కోసం అనేక ప్రయత్నాలు చేసిన నేపథ్యము. ఇవాళ 40 లక్షల మంది రైతులకు 32,000 కోట్లతో రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టడం కోసం, అంటే కేసీఆర్ గారు రైతులకు చేసింది ఏమీ లేదని చెప్పే ప్రయత్నంలో ఇదంతా కూడా రైతు డిక్లరేషన్ కావచ్చు, 40 లక్షల మంది రైతులకు 32,000 కోట్లు ఇస్తామని చెప్పడం కావచ్చు. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో 1,500 కోట్ల కంటే కూడా తక్కువ మంది 1,500 కోట్ల రూపాయల కంటే తక్కువ నిధులను కూడా రుణమాఫీ కింద అమలు చేస్తున్న నేపథ్యం. అవి అధికారిక లెక్కల ప్రకారమే. ఇప్పటి వరకు చూస్తే మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం పరకాల నియోజకవర్గం కావచ్చు, రైతులంతా కూడా పంటి బిగువన తమ ఆగ్రహాన్ని దాచుకున్న నేపథ్యం. రేపైతే 3వ విడతకు సంబంధించినటువంటి రుణమాఫీ జరిగితే మాత్రం రైతులు రోడ్డెక్కక తప్పదన్న విషయం మాత్రం మనం గమనించాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ మాత్రం అట్టర్ ఫ్లాప్ అయిందంటే మనం గమనించాల్సిన అవసరం ఉంది. టీ న్యూస్ గా కూడా మనం ఏ జిల్లాలో తిరిగినా కూడా అయితే బ్యాంకర్ల దగ్గరికి వెళ్తే అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర వెళ్ళామని, అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర వెళ్తే బ్యాంకర్ల దగ్గరికి వెళ్ళామని ఒక తోబూచులాడిన నేపథ్యము, రైతులను మోసం చేసిన నేపథ్యం. ఇది ఆగస్టు నెల అంటే రైతులు జూన్ నుంచి మొదలుకుంటే జూన్ లో పంటలు వేయడం మొదలుకుంటే ఆ పంట కోసే వరకు కూడా రైతు ఎంత బిజీగా ఉంటాడో ఆ రైతులకు సంబంధించినటువంటి ఆ సమాజానికి మాత్రమే తెలుస్తుంది. వాళ్ళు ఇవాళ వ్యవసాయ పొలంలో ఉండకుండా పూర్తి స్థాయిలో బ్యాంకర్ల చుట్టూ తిరగడం కావచ్చు, ఈ రుణమాఫీ దోబూచులాటలో అగ్రికల్చర్ ఆఫీసర్ల చుట్టూ తిరగడం కావచ్చు, చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాము. రైతు డిక్లరేషన్ అనేది పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయిన నేపథ్యం. రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలు నెరవేరకపోవడమే రాహుల్ గాంధీ
పర్యటనకు సంబంధించి కావచ్చు, రాహుల్ గాంధీ కి సంబంధించినటువంటి రాక విషయంలో పెద్ద ఎత్తున సందేహాలు ఉండడము, దాంతోపాటు ఇవాళ రద్దయిన నేపథ్యం కూడా మనం చూస్తా ఉన్నాము. రైతులకు సంబంధించిన రైతులంటే దేశమంతా కూడా అదే జై జవాన్ జై కిసాన్ అనే నేపథ్యంలో రైతులతో పెట్టుకుంటే తన జీవితం, తన ప్రధాని పదవి కూడా ఉండదనే దృక్పథంలోనే ఇవాళ రావడం లేదనే అంశం మాత్రం రైతాంగ సమాజంలో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారి. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్.